ఈ వీడియోలో గౌతమ్ కృష్ణ, హరితేజ వీళ్ళిద్దరి నామినేషన్స్ గురించి మనం మాట్లాడుకుందాం. అన్న నిన్న ఎపిసోడ్లో మాట్లాడినాం కంటే ఎపిసోడ్లో ఏం లేదబ్బా, ఎపిసోడ్లో ఏం లేదు, గోరంతా. ఇక్కడ లైవ్లో ఉన్నది కొండంత, అనకొండంత, అంత పెద్దగా ఉన్నది ముచ్చట. అండ్ గౌతమ్ కృష్ణ ఏం పాయింట్లు మాట్లాడిండు, పాయింట్లు కాదు ఇన్పుట్స్ ఇచ్చిండు, హెల్ప్ చేయడానికి ప్రయత్నం చేసిండు. విష్ణుప్రియ విషయంలో విపరీతమైన హెల్ప్ చేయడానికి ట్రై చేసిండు. ఒరే బయట నువ్వు నాకు ఫ్రెండ్ అయ్యా ఇవన్నీ తెలుసుకో అని చెప్పడానికి ప్రయత్నం చేసిండు. ఆఖరికి ఏది అరటిపండు ఉల్చి నోట్లో పెట్టినట్టుగా అన్నట్టు ఇక్కడ చపాతీ ఉల్చి నోట్లో పెట్టినట్టు, చపాతీ చుంచి నోట్లో పెట్టిండయ్యా. అది చపాతీ కంపారిజన్ తోటే చెత్తగా ఉంటుంది. కానీ నువ్వు చేసిన చపాతీ నీకు నచ్చుతుందేమో కానీ జనాలకు నచ్చుతలేదు, నాకు నచ్చుతలేదు. నీవు చేసిన చపాతీ నీకు మంచిగా అనిపిస్తుంది కానీ అది బాగాలేదు అని చెప్పిండు. నీ మంచి కోసమే చెప్తున్నాను కూడా చెప్పిండు. అసలు ఏం చెప్పిండు, ఎందుకు చెప్పిండు? అండ్ హరితేజ యష్మికి ఇచ్చిన ఇన్పుట్స్ ఏంటిది? అసలు వీళ్ళు నామినేషన్లు చేయలేదు, ఇన్పుట్స్ ఇచ్చారు. ఆ విషయం కూడా చెప్పిండు గౌతమ్ కృష్ణ. ఆఖరికి వస్తే మేము చేస్తున్న ఈ నామినేషన్లు కాదు, డీకోడ్ చేసుకొని అయ్యా మీకే ఉపయోగపడతాయని కూడా చెప్పిండు. సో చెప్పకుండానే చెప్పి నాగమణికంఠ గురించి అందరికీ నొక్కి ఒక్కానించారు కూడా. సో ఇవన్నీ ఏం జరిగినాయి, ఏంది, అరే మనం ఎందుకు మిస్ అయినాం అని అనుకోకుండా హ్యాపీగా షార్ట్ అండ్ స్వీట్గా ఈ వీడియోలో ఫినిష్ చేసే ప్రయత్నం చేస్తా. అట్లనే దీని తర్వాత మళ్ళీ ఇద్దరు నామినేషన్స్, దాని తర్వాత మళ్ళీ ఇద్దరు నామినేషన్, టోటల్గా ఇంకో 3 వీడియోస్ చేసుకుందాం. అండ్ ప్రోమో వస్తే ప్రోమో గురించి మాట్లాడుకుందాం. చాలా బాగుందబ్బా, అసలు నామినేషన్స్ లైవ్లోనే చూడాలన్న ఫీలింగ్ వచ్చింది కానీ ప్రతిసారి చూడలేము, టార్చర్ కనబడుతుంది. ఓకే, అయితే హరితేజ ఒక లూప్, ఒక సక్సెస్ సీక్రెట్ ఆఫ్ బిగ్ బాస్ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేసింది యష్మికి. నువ్వు నామినేట్ చేస్తావు, ఆ తర్వాత అతనితో మళ్ళీ ప్రేమగా మాట్లాడుతావు. నిన్ను టార్గెట్ చేస్తున్నా, నువ్వు ప్రతిసారి నిన్నే నామినేట్ చేస్తా, ప్రతిసారి నువ్వే నా టార్గెట్, నా సీజన్ అయిపోయేంత వరకు టార్గెట్ నువ్వే అని అంటావు. ఆ తర్వాత నా ప్రేమ నీకుంటుంది, నీకు నేనున్నా, ఇవన్నీ మాట్లాడతావు. ఎంత చిరాగ్గా అనిపిస్తుంది తెలుసా అని అన్నది. దీనికి యష్మి తర్వాత హట్ అయింది. అంటే గొడవ పెట్టుకుంటే మాట్లాడద్దా, వీళ్ళు ఏం మనుషులు అన్నట్టుగా మాట్లాడితే పక్క నుంచి పృథ్వీ వాళ్ళు వచ్చిన సీజన్స్ అట్లా ఉన్నాయేమో అని చెప్పి అన్నాడు. ఆ తర్వాత ప్రేరణ అదే మిస్ అవుతున్నాం మనం అన్నది. వాళ్ళ సీజన్లలో ఉన్న ఒక రైవలరీ అనే పాయింట్ మిస్ అవుతున్నాం మనం అని చెప్పింది. ఎస్, బిగ్ బాస్ యాక్చువల్ సక్సెస్ ఫార్ములా ఏంటంటే, ఒక ఇద్దరికి పడకపోతే ఆ గొడవ అట్నే కంటిన్యూ అవుతుంటే, ఆ గొడవ లాస్ట్ దాకా పోతుంటే నీ సైడ్ నిలబడేటోళ్ళు ఎవరు, ఆపోజిట్ వాళ్ళ సైడ్ నిలబడేటోళ్ళు ఉండి రైవలరీ కంటిన్యూ అయ్యి సూపర్ హిట్ అవుతుంటాయి. లైక్ స్పై వర్సెస్ స్పా, లైక్ అఖిల్ వర్సెస్ అభిజిత్, లైక్ సన్నీ వర్సెస్ చాలామంది లేడీస్, షణ్ముఖ్తో ఏం పెద్దగా లేకుండేది కానీ, అంటే షణ్ముఖ్ ఉన్నాడు కానీ సిరి, ఆ తర్వాత చాలామంది, అంటే 1 వర్సెస్ హౌస్, కౌశల్ వర్సెస్ హౌస్, ఈ రైవలరీ కంటిన్యూ అవుతూ ఉంటేనే సీజన్ సక్సెస్ అవుతుంది. ఆ ఫార్ములా గురించి మాట్లాడింది యాక్చువల్లీ హరితేజ. యష్మి నువ్వు టార్గెట్గా రీజన్ చెప్పింది. ఒకటి, టార్గెట్గా నామినేట్ చేస్తా అన్నావు, ప్రతి వారం ఒకతను నామినేట్ చేస్తున్నావు, అది చాలా ఇరిటేటింగ్గా ఉంది, బోర్ కొడుతుంది కూడా ఒక పాయింట్ ఆఫ్ టైంలో. 1-2 సార్లు ఓకే, కానీ కంటిన్యూగా నేను నిన్ను టార్గెట్ చేసి నామినేట్ చేస్తున్నా అంటే నీకే ప్రాబ్లం, నెగిటివ్ అన్నట్టుగా చెప్పింది. నెగిటివ్ అని చెప్పకుండానే నెగిటివ్ అని చెప్పింది అన్నట్టు. రెండోది, ఫుడ్ మణికంఠకి ఎందుకు తీసుకురాలి, ఎందుకంటే నువ్వు కన్సోల్ చూపిస్తా అన్నావు. యాక్చువల్లీ మనకి ఎపిసోడ్లో ఏం చూపించారు, ఫుడ్ మణికంఠకి ఎందుకు తీసుకురాలి, నిఖిల్కి ఎందుకు తీసుకొచ్చినావు, మణికంఠకి మరి నిఖిల్కి లవ్ వస్తలేదు, మణికంఠకి అందరి ప్రేమ వస్తుంది కాబట్టి నాగమణికంఠకి ప్రేమ ఇద్దాము, నిఖిల్కి ఏమో ఫుడ్ ఇద్దామని అన్నావు కదా. అదేదో నిఖిల్కి లవ్ ఇచ్చి నాగమణికంఠకి ఫుడ్ ఇవ్వచ్చు కదా, నేను ఈగర్లీ వెయిట్ చేస్తుంది కదా అని ఒక పాయింట్ చెప్పింది కదా. అయితే దానికి అడిషనల్గా లైవ్లో ఏం చెప్పిందంటే, ఇప్పుడు నువ్వు ప్రేమిస్తా, నేనున్నా, ఇవన్నీ మాట్లాడతావు, నీ అవసరమే ఉంది ఆయనకి, నీకు ఆయనకు పడదు కదా, నీకు ఆయనకి ఇద్దరికి గొడవ కదా, నువ్వు నేనున్నా చీకటితో వెలిగే చెప్పని నేనున్నా, ఇవన్నీ వేస్ట్ కదా, నీకు ఆయనకు సెట్ కాదన్నప్పుడు నీ లవ్ ఆయన ఎక్స్పెక్ట్ చేయడు కదా. ఆయన ఇంటికాడి నుంచి కావాల్సిందే ఎక్స్పెక్ట్ చేస్తాడు తప్ప నీ దగ్గర నుంచి ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తాడు, నువ్వు పోయి మాట్లాడితే అయిపోద్దా, ఇది కరెక్ట్ కాదు కదా అని చెప్పి ఇవన్నీ మాట్లాడేది, చాలా మాట్లాడారు. సరే, ఇక్కడ యష్మి కొన్ని అబద్ధాలు కూడా ఆడింది, ఏం ఆడిందో కూడా చెప్తారు. రీజన్స్, ప్రతిసారి నేను టార్గెట్ చేస్తున్నాను మీరు అంటారు, కానీ ప్రతిసారి నేను టార్గెట్ చేస్తలే, రీజన్స్ ఉన్నాయి, రీజన్స్ ఉండే గేమ్లో పాయింట్లే చెప్తున్నా అంటే, ఇక్కడ హరితేజ ఒక పాయింట్ చెప్తుంది. గేము కట్టు, నామినేషన్ కట్టు, మళ్ళీ పోయి ఫ్రెండ్షిప్ కట్టు, మళ్ళీ పోయి తిట్టుకోవడాలు కట్టు, ఇట్లా కట్టు ఉండద్దు. ఏదన్నా ఉంటే ఇక్కడ నీకు ఏదైతే ఉందో అది కంటిన్యూ అవుతుంది కదా, మనం మనుషులం అది కంటిన్యూ కావాలి కదా అని చెప్పి హరితేజ చెప్పింది. ఎస్, అదే సక్సెస్ ఫార్ములా. ఇక్కడ యష్మి ఏమంటుంది అంటే, నేను గేమ్లో గొడవ పెట్టుకుంటే మళ్ళీ మాట్లాడదా మంచిగా అంటుంది. ఇక్కడ యష్మి అట్లా ఆ మాట అన్నది, గేమ్లో గొడవ పెట్టుకుంటే మాట్లాడద్దా అంటే హరితేజ అన్నది ఇక్కడ గేమ్ ఏంటిది చెప్పు అన్నది. ఎస్,
ఇక్కడ గేమ్ ఏంటి చెప్పండి. గేమ్ అంటే అది అంతా గేమే అన్న. ఎస్, అంతా గేమే. టాస్క్ ఒక్కటే గేమ్ కాదు, నామినేషన్ ఒకటే గేమ్ కాదు, ఇక్కడ అంతా గేమే, కంప్లీట్ గేమే. 24/7 మరి వాచ్ చేస్తున్నారు కాబట్టి ఇదంతా గేమే కదా. సో యాక్చువల్లీ హరితేజ ఒక మిస్టేక్ చేసింది. నేను 1 hour ఫుటేజ్ చూసిన ప్రతిరోజు అని చెప్పి ఆ పాయింట్ చెప్పింది. ఆ పాయింట్ చెప్పడం వల్ల పృథ్వీరాజ్ రివర్స్లో ఎక్కే ప్రయత్నం చేసిండు. మీరు 1 hour చూస్తే మీకేం తెలుస్తుంది, బిట్టుగా చూస్తే మీకేం తెలుస్తుంది, ఇవన్నీ మాట్లాడండి కదా. యాక్చువల్లీ హరితేజ కానీ కొంతమంది కానీ 24 hours చూడలేదు, కానీ డైలీ ఎపిసోడ్ అయితే ఖచ్చితంగా చూసిన అన్న పాయింట్ డిస్కస్ చేసారు హౌస్లో. అది వీళ్ళకి దొరికిన లూప్, ఓజీ వాళ్ళకి. కానీ ఇక్కడ లూప్ తోటి వాళ్ళే లూప్ వేసుకుంటున్నారు. బేసిక్గా మెడకో లూప్ వేసుకుంటున్నారు, లేదంటే కింద ఒక పెద్ద హోల్ చేసుకుని వాళ్ళే డిగ్గి చేసుకుని వాళ్ళే దుంగుతారు. యాక్చువల్లీ వీళ్ళు చెప్తున్న పాయింట్లు విని, కామ్గా విని, మళ్ళీ ఇంకొద్దిసేపు మాట్లాడి అది తెలుసుకునే ప్రయత్నం చేస్తే సరిపోద్ది. హరితేజ అంటది, డిస్టర్బెన్స్ అయినప్పుడు పోయి సారీ మణికంఠ అని చెప్పడం ఎందుకు అంటే, నీకు ఆయనకు డిస్టర్బెన్స్ అంటే డిస్టర్బెన్స్ అయితే చెప్పొద్దు అని చెప్పి యష్మి. ఇక్కడ యష్మి ఉంటుంది, నేను నామినేట్ చేసినప్పుడు సారీ చెప్పలేదు, అతను తప్పుంటే నామినేట్ చేసిన, అండ్ నామినేట్ చేసినప్పుడు సారీ చెప్పలేదు, లో ఫీల్ అయినప్పుడు మాత్రమే పోయి సారీ చెప్పినా మాట్లాడినా అని అన్నది. అంటే మనకి ఫుడ్ అంటే ఒకవేళ నువ్వు తన ఎమోషన్ని అర్థం చేసుకున్న దానివి అయితే మనకి ఫుడ్ తీసుకొచ్చి ఇవ్వాలి కదా. నీ ఓదార్పు, నీ మోటివేషన్ అట్లా ఉండాలి కదా. అంటే నేను జస్ట్ మోటివేట్ చేయడానికి చేసిన అంతే అని చెప్పి యష్మి అంటే, మళ్ళీ చెప్తాను, మోటివేట్ చేయడానికి అయితే నువ్వు ఫుడ్ తీసుకురావచ్చు కదా. అఫ్కోర్స్ అది ఒక రకంగా ఆలోచిస్తే కరెక్టే అనిపిస్తుంది. కాకపోతే అక్కడ నిఖిల్ నా బెస్ట్ ఫ్రెండ్, నిఖిలే నా బెస్ట్ ఫ్రెండ్, పృథ్వీ నిఖిల్ ప్రేరణలో నాకు పృథ్వీ నిఖిల్ బెస్ట్ ఫ్రెండ్స్, పృథ్వీ నిఖిల్లో నాకు నిఖిల్ బెస్ట్ ఫ్రెండ్, ఇంత క్లారిటీ ఇచ్చిన తర్వాత నిఖిల్కి కాకుండా నాగమణికంటకు తీసుకుపోతే డ్రామా చేసింది అని అంటారు. నేను చెప్పినా కదా, ఆకొచ్చి ముళ్ళు మీద పడ్డా, ముళ్ళు వచ్చి ఆకు మీద పడ్డా, కానీ ఇవాళ రేపు తిరిగేది అదే సంబంధం లేని సామెత లెక్కున్నా. కానీ మ్యాటర్ ఏంటంటే అక్కడ ఏమైందంటే మణికంఠతో ఎవరన్నా పెట్టుకున్నా, ఎవరన్నా మణికంఠతో పెట్టుకున్నా ప్లస్ జరిగేది మణికంఠకి, నెగిటివ్ జరిగేది యష్మికి. కాబట్టి ఇక్కడ ఫుడ్ తీసుకొచ్చినా కానీ సింపతి గేమ్ ఆడుతుంది, కావాలని డ్రామా ఆడింది యష్మి అని అంటారు. లేదు తీసుకురాకపోతే ఎందుకు తీసుకురాలేదు అని అంటారు. ఎటు తిప్పి 2 దిక్కుల పాదమే ఉంది కత్తి. కానీ అయితే ఈమె చెప్పిన పాయింట్ ఇది. ఇంకా గ్రూపిజం గురించి మాట్లాడింది. గ్రూపిజం గురించి మాట్లాడినప్పుడు ఎంబటే నేను గ్రూప్ ఎక్కడ గ్రూపు ఏంది, నాకు ప్రేరణకు గొడవైంది, నాకు నిఖిల్కి గొడవైంది, నాకు పృథ్వీకి గొడవైంది, మేము ఏడ్చినాం కూడా, ఇవన్నీ చెప్పింది యష్మి. అదంతా మనకి ఎపిసోడ్లో చూపించలే. అయితే గొడవైనా కానీ ఇప్పుడు ప్రేరణ కోసం అంటే ప్రేరణతో గొడవైనప్పుడు వేరేటోళ్ళతో నువ్వు బాగా కలిసి ఉన్నావు. సో నువ్వు ఏమన్నా చెప్పు, నేను ఇంకో 2 వారాలు ఆగి క్లారిటీగా లేబుల్ చేస్తా, కానీ ఇప్పుడు లేబుల్ చేయదలుచుకోవట్లేదు, కానీ గ్రూప్ గేమ్ ఆడుతుర్రు అని చెప్పింది. గ్రూప్ గేమ్ ఆడుతున్నారని చెప్పింది. ఆ తర్వాత మీకు ఎమోషన్స్ లేవు అంటారు, గుక్క పెట్టి ఏడుస్తూ ఉంటారు, కంటిన్యూగా ఎక్కి ఏడుస్తారు అని అంటే, నేను ఎమోషన్ లేవని నేను అనలేదే. యాక్చువల్లీ యష్మితో ఉన్న బాధ ఏంటంటే ఇప్పుడు మాట్లాడుతుంది, ఒక 10 నిమిషాల తర్వాత ఆ మాటకి కాంట్రడిక్టింగ్గా తనే ఒక స్టేట్మెంట్ పాస్ చేస్తుంది. కొంచెం షాక్ అవుతారు. లైవ్లో గౌతమ్ కృష్ణ నామినేషన్ చేసినప్పుడు గౌతమ్ కృష్ణ తోటి ఒక పాయింట్ చెప్తుంది, కరెక్ట్గా అదే డిస్కషన్ ఎండింగ్ వచ్చే టైంకి దానికి కాంట్రడిక్టింగ్లో ఇంకొక పాయింట్ చెప్తుంది, సేమ్ దానికి ఆపోజిట్లో చెప్తుంది. అది హైలైట్ ఉంటుంది, నేను చెప్తా ఆగురు. పృథ్వీ ఇక్కడ ఇంకోటి చెప్పింది, అంటే నీకు గొడవైంది కాబట్టి నువ్వు నామినేట్ చేసినావు, అంటే పృథ్వీతో నీకు గొడవైంది. మరి పృథ్వీతో గొడవ అయినప్పుడు పృథ్వీని కూడా సీజన్ మొత్తం నామినేట్ చేయాలి కదా, చేస్తలేవు ఎందుకు అని అంటే, మాకు ఈక్వేషన్ ఉంది అది అంటే ఇదే గ్రూప్ అంటే అన్నట్టుగా ఇండైరెక్ట్గా చెప్పింది అన్నట్టు. కట్టు ఇట్లా చేసి నోటికి వచ్చినట్టు తిట్టి నామినేట్ చేసి నేనున్నా నీకు అని అంటే ఎంత చిరాగ్గా అనిపిస్తుంది తెలుసా చూసే వాళ్ళకి. అకార్డింగ్ టు యువర్ గేమ్, అసలు వాట్ ఈజ్ ద గేమ్ అంటే ఇక్కడ ఉన్న ప్రతి మూమెంటు గేమే అని చెప్పింది. అంతే, ఓకే, ఇవన్నీ చెప్పింది. ఇవన్నీ మనకి ఎపిసోడ్లో లేవు, అందుకే నేను స్పెషల్ వీడియో చేస్తున్నా. అండ్ హరితేజ పృథ్వీకి చాలా మంచి పాయింట్ చెప్తుంటే పృథ్వీ సింపుల్గా నెగిటివ్గా రివర్స్లో మాట్లాడే ప్రయత్నం చేసి నాకు ఈ పాయింట్ నచ్చలేదు అబ్బా పృథ్వీ దగ్గర. ఎందుకు తెలుసా, పృథ్వీకి ఏం చెప్పింది, యాక్చువల్లీ సీత కూడా ఇదే పాయింట్ ఇదివరకు ఎప్పుడో చెప్పింది, నువ్వు ఒక ఇద్దరి చాట్లో ఉంటే నువ్వు ఆ చాట్లోనే ఉంటావు, నువ్వు బయటకు రావు అనే పాయింట్ చెప్పింది. కానీ ఆ పాయింట్ అర్థం చేసుకోకుండా, ఆ పాయింట్ కొంచెం కూడా నెత్తికెక్కించుకోకుండా పృథ్వీ అప్పుడు కూడా నేను పక్కనున్నా వెనకలేను ముందులేను అని అన్నాడు కదా. ఇక్కడ కూడా సేమ్ చెప్తుంటే ఎక్కడ ఇన్ఫ్లుయెన్స్ అయ్యాను నేను ఇన్ఫ్లుయెన్స్ కాలేదు, ఇది గ్రూప్ గేమే, ఇది టీమ్గా ఆడాల్సింది, క్లాన్ ఆడాల్సిన గేమ్ ఇది అని చెప్పి ఇలా మాట్లాడాను. అయితే స్టార్టింగ్ చూద్దాం. మీ ఒరిజినల్ పర్సనాలిటీ మీద పక్క వాళ్ళ డెసిషన్ అనేది ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఒకటి, మీరు
యామ్కి మధ్యలో గ్యాప్ అనేది కూడా పక్కన వాళ్ళు చెప్తే దాన్నే ఫాలో అయ్యారు తప్ప మీరు సెల్ఫ్గా ఆలోచించుకోలేదు. మీ ఆటను తగ్గించాలనో అదనో నేను నా ఉద్దేశం కాదు. మీరు ఆటలో బలంగా ఉన్నారు, చాలా బాగా ఆడుతున్నారు, ఫిజికల్లీ స్ట్రాంగ్, చాలా గట్టిగా ఆడతారు. కాకపోతే మీరు ఒరిజినల్గా మీ పర్సనాలిటీ ఏందనేది మీరు చూపించుకోవట్లేదు. మీరు ఏదో పక్కన వాళ్ళని వింటూ వెళ్ళిపోతున్నట్టుగా ఉన్నారంటే అట్లనే గ్రూపిజం కూడా అనిపిస్తుంది. అంటే గ్రూప్ గేమ్ ఉన్నట్టుగా చిన్న గ్రూప్ ఫామ్ చేసుకున్నట్టుగా అనిపిస్తుంది. మీరు ఒక్కరు నిలబడి ఆడాలని ఆడితే మీకే హెల్ప్ అవుతుందని నేను చెప్తున్నాను అన్నాడు. అనగానే ఇక పృథ్వీ అందుకున్నాడు. మీరు పూర్తిగా చూడలేదు, బిట్లు చూసిరు కాబట్టి మీకు అర్థమైతలేదు. ఓకే. అండ్ ఇంకోటి, నేను ఆడిన గేమ్స్ అన్నీ కూడా మా క్లాన్ కోసం ఆడినా, క్లాన్గా ఆడినాం కాబట్టి అది టీమ్ గేమ్ అన్నాడు. ఇక్కడ చెప్పిన గేమ్ ఏంటిది? ఐ యామ్. ఇది టీమ్ గేమ్ కాదు, ఇది టీమ్ గేమ్ కానే కాదు, ఇది క్లాన్ వర్సెస్ క్లాన్ జరగలే. అక్కడ మీరు క్లాన్ వర్సెస్ క్లాన్ లాగా ఫీల్ అయ్యి ఆడారు, కానీ అక్కడ నబీల్ వర్సెస్ పృథ్వీ లాస్ట్ చీఫ్ టాస్క్ అని చెప్పి మెయిన్ టాస్క్ అని చెప్పి మనకి ఫిక్స్ అయిపోయింది. ఇక్కడ 1 versus 1 జరిగింది, కానీ గ్రూప్ వర్సెస్ గ్రూప్ కాదు. కానీ గ్రూప్ 1 ఫీల్ అవుతాడు మనోడు. నా గ్రూప్ వాళ్ళు నా క్లాన్ ఈవెన్ ఇప్పుడు కూడా ఎప్పటికీ కూడా వాళ్ళంతా ఒకటి. అఫ్కోర్స్ వాళ్ళ బాధ ఏంటంటే వాళ్ళకి పూర్తి స్థాయి తెలుగు రాదబ్బా, కన్నడ తెలుగు రెండు వచ్చిన వాళ్ళ ఫ్రెండ్సే అక్కడే ఉన్నారు కాబట్టి వాళ్ళతోటి ఉంటాడు. అది తప్పదు. కానీ ఇదే పాయింట్ మెన్షన్ చేసింది అన్నట్టు. అదే క్లాన్గా ఆడుతున్నాం, మేము టీమ్గా ఆడినాం అన్నాడు. నాకు ఈ పాయింట్ నచ్చలేదు. నేను ఎక్కడ ఇన్ఫ్లుయెన్స్ అయినా చెప్పు అని అంటే నేను చూసిన దాన్ని బట్టి చెప్తున్నాను అన్నట్టు చెప్తే హరితేజ కౌంటర్ చేసుకోలేకపోయింది అన్నట్టు. అంటే అది జనరల్గా పర్సనల్లీ చూసింది నేను చెప్తున్నా. అందరూ కూడా 1 hour చూస్తారు, జనాలంతా కూడా 1 hour కదా చూసి డెసిషన్ తీసుకునేది అని హరితేజ చెప్తాను. దీనికి గౌతమ్ కృష్ణ ఒక అద్భుతమైన పాయింట్ చెప్పిండు, అందరికీ కలిపి చెప్పిండు. ఎక్సలెంట్ అనిపించింది. అసలు వచ్చినప్పటి నుంచి, అంటే గౌతమ్ కృష్ణ నామినేషన్కి వచ్చినప్పటి నుంచి వెళ్ళిపోయేదాకా ఒక 10 అద్భుతమైన పాయింట్లు చెప్పిండు. అదంతా కూడా ఎపిసోడ్లో టెలికాస్ట్ చేయలేదబ్బా. గౌతమ్ కృష్ణ జమ్మని లేసేది గ్రాఫ్. సరే, అయితే ఇక్కడ పృథ్వీ అంటాడు, మీరు చూడలేదు, బిట్లు చూస్తే మీకు తెలియదు. అట్లనే ఇన్ఫ్లుయెన్స్ అవ్వలేదు, నేను డిపెండెన్స్ లేదు, నేను అగ్రీ చేయను మీ నామినేషన్ అంటే మీరు అగ్రీ చేయకండి, కానీ నాకు ఉన్న పాయింట్ చెప్తున్నా అని చెప్పింది. వాట్ ఈజ్ యూ అనేది మిస్ అవుతుంది, ఆ ముగ్గురులో మీరు ఒకరిలా ఉన్నారు తప్ప వాట్ ఈజ్ యూ అనేది మిస్ అవుతుంది అని పాయింట్ చెప్పింది. ఓకే ఫైన్. ఇవన్నిటికీ ఇక్కడ ఆర్గ్యూ చేయలేకపోయిందేమో హరితేజ అనిపించింది. ఎందుకంటే చెప్పింది బయటకు వచ్చినాక, నేను నిజంగా 24 hours చూడలేదు, మళ్ళీ పుసుక్కన నేను అది చేసిన అంటే నా దగ్గర ఆన్సర్ ఉండదు. కాబట్టి నేను ఇప్పటి నుంచి నెక్స్ట్ వీక్ కరెక్ట్ పాయింట్లు పెట్టగలుగుతా. నేను చూసిన దాన్ని బట్టి గేమ్ని నేను అనాలిసిస్ చేసిన దాన్ని బట్టి చెప్పినా అని చెప్పి హరితేజ చెప్పగానే అక్కడ గౌతమ్ కృష్ణ, హరితేజ, నైని వీళ్ళు మాట్లాడుకుంటే గౌతమ్ కృష్ణ చెప్పాడు, యష్మి ఏడ్చిందని చెప్పి తనని కంటెండర్షిప్ నుంచి తీసేయకుండా నాగమణి కంటెంట్ తీసేసిండు పృథ్వీ. అదే ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం అంటే, అదే ఇన్ఫ్లుయెన్స్. మీరు చెప్పేది పాయింట్ అంటే నేను పుసుకొని రాంగ్గా చెప్తే మళ్ళీ ప్రాబ్లం అవుతుందని చెప్పలేదు అన్నాడు. గౌతమ్ కృష్ణ 24 hours చూసిండయ్యా. నాగమణి కంట యష్మి వీళ్ళిద్దరు అక్కడ మాట్లాడుకుంటారు బయట. ఫస్ట్ వీక్లో నువ్వు ఇచ్చిన ఇన్పుట్, నేను వెళ్ళేటప్పుడు నువ్వు ఇచ్చిన ఇన్పుట్స్ తోటే నేను నీకు ఫుడ్ ఇవ్వలేదు, పృథ్వీకి ఇచ్చిన అని చెప్పి క్లారిటీ తీసేసుకుంటే యష్మి అవునవును ఓకే అన్నది. ఇక్కడ చూసారా, నాగమణి కంటే చాలా తెలివిగా తన సైడ్ తప్పు లేకుండా చేసుకున్నాడు. ఈ యష్మి ఏందో ఇట్లా దారిన పోయేది కూడా తీసుకొచ్చుకొని తలిగించుకుంటుంది. అట్లా ఆశాతనంగా ఉన్నది. ఏమి కొంచెం తెలివిగా కొంచెం నాగ్గా ఉండడం రాదు అనిపించింది నాకైతే యష్మికి. ఇక ఇక్కడ యష్మి పృథ్వీ మాట్లాడుకుంటారు. గొడవ పెట్టుకుంటే బాగా మాట్లాడొద్దా అనగానే పృథ్వీ వాళ్ళ సీజన్ అట్లుంది అందుకని చెప్పి వాళ్ళు అట్లున్నారు అని చెప్పి అంటే ప్రేరణ ఉండి వాళ్ళ సీజన్లో అట్లా రైవల్రీ అనేది మెయింటైన్ చేశారు, అదే ఇక్కడ మిస్ అవుతుంది అని చెప్పి ప్రేరణ అన్నది. ఆ తర్వాత సీత వాళ్ళంతా కూడా అక్కడ మాట్లాడుకుంటూ ఉన్నారు. అందరి పర్స్పెక్టివ్ డిఫరెంట్గా ఉన్నది కదా అన్న పాయింట్ తోటి. అండ్ అక్కడ ఇంకోటి, ప్రేరణ, యష్మి, సీత వాళ్ళు ఉన్నప్పుడు 10 మంది కలిసి చెప్తున్నారు, బీ కేర్ఫుల్, మనం జాగ్రత్తగా వినాలి, ఇది మనకే ఉపయోగపడుతుంది అని చెప్పి ప్రేరణ చెప్తుంది. అండ్ రోహిణి, హరిత వీళ్ళిద్దరూ మెహబూబ్ అండ్ హరిత వీళ్ళిద్దరు హరితేజ వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. చాలా తెలియడం లేదు, ఇక్కడ ఇనిషియేటివ్ తీసుకుంటున్నాం మనం, కానీ వాళ్ళ నుంచి ఎటు లేదు, వామ్ వెల్కమే లేదు వాళ్ళ దగ్గర నుంచి. మనల్ని కనీసం ఇక నాకేంటంటే మెహబూబ్ దిల్సే కంప్లీట్గా అంటే ఈ హరితేజ గారి నామినేషన్ తర్వాత ఒక చిన్న బ్రేక్ ఇచ్చారు. ఆ బ్రేక్లో కొన్ని టాపిక్లు మాట్లాడుకున్న తర్వాత గౌతమ్ కృష్ణ స్టార్ట్ అయింది. సో ఈ గ్యాప్లో మాట్లాడుకుంటున్న మాటలలో మెహబూబ్ దిల్సే నామినేషన్ పాయింట్స్ ఇక్కడనే చెప్తున్నట్టు, మనం వెల్కమింగ్గా ఉన్నా వాళ్ళు వెల్కమింగ్గా లేరు అనే పాయింట్తో బాధపడతాండి ఈ మనిషి. ఇక ఎవరు హరితేజ గారేమో మనల్ని కనీసం మనసుతోటి కాదు మనుషుల లెక్క కూడా చూస్తలేరు, డీప్గా గేమ్లో ఉన్నారు, మనం ఏదో వాళ్ళ ఫుడ్ దొంగతనం చేయడానికి వచ్చినట్టుగా చూస్తున్నారు. అంటే రోహిణి అక్కడ ఉన్నది, అసలు మిల్క్ కూడా ఇస్తలేరు, టూ మచ్ ఇది, వాళ్ళకి అన్ని ప్యాకెట్స్ ఉండగా మనకి ఇస్తలేరు అని చెప్పి వీళ్ళు బాధపడతారు. అండ్ ఇంకేంటి, ఇన్ని డేస్ కష్టాలు చూసిరు వీళ్ళు,
అటువంటిది మనం వచ్చినప్పుడు మనకు అట్లాంటి కష్టాలు రావద్దని చూడాలి కదా, కనీసం లేదు అని నబీల్ విషయంలో కూడా హట్ అవుతారు. నబీలే కాదు క్లాన్ టోటల్గా, ఎస్పెషల్లీ నబీల్ మీద, ఎందుకంటే చీఫ్ కాబట్టి. నెక్స్ట్ వీక్ నబీల్ ఎంత బాగా చీఫ్గా చూసినా కానీ నెక్స్ట్ వీక్ నబీల్కి విపరీతమైన నామినేషన్లు ఉంటాయని అర్థమైపోయింది. దీని తర్వాత గౌతమ్ కృష్ణ ఇక్కడ హరితేజ అండ్ రోహిణి, అక్కడ గంగవ్వ వీళ్ళందరూ ఉంటే మాట్లాడుతున్నప్పుడు మనకు నామినేషన్స్ ఉన్నాయి నెక్స్ట్ వీకే మనం నామినేషన్లో అని చెప్పి డిస్కస్ చేసుకుంటుంటే గౌతమ్ కృష్ణ ఉండి లాస్ట్లో ట్విస్ట్ ఇస్తాడు చూడండి. బిగ్ బాస్ మామూలుడు కాదు, ఖచ్చితంగా లాస్ట్లో ట్విస్ట్ ఇస్తాడు, మనం కూడా నామినేషన్లో ఉంటామని అంటే లేదు మనం ఉండమని హరితేజ గారు మనం ఉండం అని చెప్పి గంగవ్వ చెప్తుంటే అట్లుండదు, ఖచ్చితంగా ఏదో ట్విస్ట్ ఇస్తాడు లాస్ట్కి. లాస్ట్ సీజన్లో మాకు ఇట్లాంటి ట్విస్ట్లే ఉండేవి, ఫస్ట్ అంతా చెప్పుడు లాస్ట్కి మీరు వీళ్ళని కాకుండా వాళ్ళు వీళ్ళని కూడా నామినేట్ చేయొచ్చు అని చెప్పి చిన్న ట్విస్ట్ ఇస్తాడు. ఒక 6-8 మందినో తీసుకుపోయి నామినేషన్లు ఇస్తాడు అని చెప్పి డిస్కస్ చేస్తారు. ఇక ఆ తర్వాత సీత టాపిక్ మాట్లాడుకున్నారు వీళ్ళు. సీత టాపిక్ ఏంటంటే రోహిణి అంటుంది సీత గురించి, అసలు టాస్క్లో ఏమైనా పర్ఫామ్ చేసిందా సీత అంటే లేదు చేయలేదు అని చెప్పి వాళ్ళు అనుకుంటారు. ఏం మాట్లాడుతుంది, వాయిస్ అవుట్ చేసి గట్టిగా మాట్లాడుతుంది తప్ప టాస్క్లలో పర్ఫార్మెన్స్ అయితే ఎక్కడ పెద్దగా కనిపించలేదు అనే పాయింట్ తోటి డిస్కస్ చేసుకుంటారు. దీని తర్వాత మనకు గౌతమ్ కృష్ణ మళ్ళీ బెల్లు మోగింది, వీళ్ళు కొంచెం తినేటోళ్ళు తిన్నారు. ఆ తర్వాత మళ్ళీ గౌతమ్ కృష్ణ నామినేషన్స్ దగ్గరికి అక్కడ పోయి అందరు నిలబడ్డారు. గౌతమ్ కృష్ణ నామినేషన్ స్టార్ట్ చేసాడు. ఓపెనింగ్ బ్లాక్ బస్టర్ బంపర్ బొనాంజా ఇచ్చాడు. ఏమని అనౌన్స్ చేసిందంటే, మీ అందరికి కలిపి ఒకటే మాట చెప్తున్నా, మీ అందరికి కలిపి మా అమ్మ తరపున కూడా ఒక మాట లేడీస్కి చెప్తున్నా అని 2 మాటలు చెప్పిండు. ఒకటి, ప్రతిసారి ఒక పర్సన్ ఒకేలా ప్రతిదానికి ప్రతి పర్సన్ ఒకేలా రియాక్ట్ కాడు. రకరకాల పర్సన్స్ ఉంటారు, రకరకాల ఎమోషన్స్ ఉంటాయి. ఒక పర్సన్ ఎమోషనల్గా వీక్ అన్నప్పుడు ఆ పర్సన్ని మనం వదిలేయాలి, లేదా ఆ పర్సన్ గురించి మనం కనీసం సిల్లీగా కూడా, కామెడీగా కూడా, సిల్లీ వేలో కూడా ఏమనద్దు. ఏమన్నా కానీ అది ఆ పర్సన్ అంటే అన్న వాళ్ళకి ఖచ్చితంగా నెగిటివ్ అవుతుంది అని చెప్పిండు. అంటే ఇండైరెక్ట్గా మీరు నాగమణి కంటే ముందు మాట్లాడమే కాకుండా వెనకాల పోయి కామెడీ చేసుకుంటారు కదా, ఆ కామెడీ కూడా వర్కౌట్ కాదు, చాలా నెగిటివ్ అవుతుంది అని ఇండైరెక్ట్గా చెప్తున్నట్టు. అండ్ అమ్మాయిలందరికీ మా అమ్మ తరపున ఒక మాట చెప్తున్నా, అమ్మాయిలు అంటే ఒక డిగ్నిటీ, అమ్మాయిలు అంటే ఒక రెస్పెక్ట్. తెలుగు వాళ్ళైనా మన ఇండియన్స్ అందరికి కూడా అమ్మాయిల కంటే ఒక డిగ్నిటీ ఉంటుంది, డిగ్నిఫైడ్గా ఉంటారు. అట్లాంటిది అమ్మాయిలు టాస్కులలో కానీ గొడవలలో కానీ కొన్ని మాటలు జారుతున్నారు. ఆ మాటలు చాలా బాగలేవు. తెలుగు ప్రేక్షకులందరికీ అందరి తరపున, మా అమ్మ తరపున అండ్ మన ఆడియన్స్ తరపున నేను మీకు చిన్న విషయం చెప్దాం అనుకుంటున్నా. ఎందుకంటే అమ్మాయిలు అంటేనే డిగ్నిటీ అని చెప్పి ఒక మాట అన్నాడు, చాలా రెస్పెక్ట్ఫుల్గా అనిపించింది. ఇంత మంచి మాట ఇఫ్ ఇన్ కేస్ గౌతమ్ కృష్ణ, యాక్చువల్గా గౌతమ్ కృష్ణకి ఉమెన్ ఫాలోయింగ్ ఎక్కువ ఉంది అని చెప్పి అప్పటి నుంచి కూడా మనం ట్రస్ట్ చేస్తుండే మనం అదే మాట మాట్లాడతాడు కదా. సో ఈ మాట కనుక నిన్న ఎపిసోడ్లో టెలికాస్ట్ అయ్యి ఉంటే గౌతమ్ కృష్ణ ఉమెన్ ఫ్యాన్స్ అంతా కూడా యాక్టివేట్ అయ్యేటోళ్ళు. నాకెందుకో ఈ సీజన్లో ఒక పర్సన్ మీదకి వెళ్ళే పోదాం అని అనుకుంటుంది బిగ్ బాస్ అనిపిస్తుంది. ఆ పర్సన్నే విన్నర్ దాకా తీసుకుపోదాం అనిపిస్తుంది అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే గౌతమ్ కృష్ణది నిన్న ఈ పాయింట్ ఒక్కసారి మెన్షన్ చేసి ఉంటే, అమ్మాయిలందరి తరపున, మా అమ్మ తరపున నేను మీకు ఒక విషయం చెప్దాం అనుకుంటున్నా అని చెప్పి మెన్షన్ చేసి ఈ డైలాగ్ చెప్పే విధానాన్ని హైలైట్ చేసి ఒక ప్రోమో వేసి ఎపిసోడ్లో టెలికాస్ట్ చేసి ఉంటే గౌతమ్ కృష్ణ నిన్న ఎపిసోడ్కి హీరో అయ్యేటోడు. వాటమ్మా వాట్ ఈస్ దిస్ అమ్మా, జర గౌతమ్ కృష్ణ ఫ్యాన్స్ అది కట్ చేసుకొని పెట్టుకోరబ్బా, చాలా బాగా అనిపించింది నాకు. ఆ తర్వాత పర్సనాలిటీ ఇక్కడ ఏంది, విష్ణుప్రియకి గేమ్ వదిలేసి, విష్ణుప్రియ ఫస్ట్ నామినేషన్ అని చెప్పి కీప్ దట్ డిగ్నిటీ అని చెప్పేసి ఇక్కడికి వచ్చి విష్ణుప్రియ గేమ్ వదిలేసి ఒక వ్యక్తి చుట్టూ తిరుగుతున్నావు, ఆ వ్యక్తి మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేస్తున్నావు. నేను ఆ వ్యక్తి పేరు చెప్తలేను కానీ దానివల్ల నీ గేమ్కి బాగా మైనస్ అవుతుంది అనగానే విష్ణుప్రియ ఉండి, ఇది పర్సనాలిటీ షో, ఇక్కడ 8 మందితో నాకు అద్భుతమైన బాండ్ ఉన్నది, ప్రేక్షక దేవులు నన్ను ఇట్లా నచ్చితే కనుక నేను ఎట్లున్నానో అట్లే ఉన్నా, నేను ఎట్లుండాలనో అట్లే ఉన్నా. సో నన్ను ఇట్లా నచ్చితే, నా పర్సనాలిటీ నచ్చితే ప్రేక్షక దేవులు నన్ను ముందుకు తీసుకొని పోతారు. నా గేమ్, నా బాండ్ చూసి ముందుకు పోతే నేను గాంధీ నేను పోర్ట్రీ చేసుకోను. ఒకవేళ ఇట్లా నచ్చకపోతే బ్యాడ్ లక్ అనేది ఎపిసోడ్లో చూపించారు. కానీ ఈ మధ్యలో ఇంకా చాలా డిస్కషన్ జరిగినాయి. లైక్ ఏం చెప్తారంటే, నేను నో వన్ టు యూ, నువ్వు చేసింది కరెక్ట్ కాదు అని నాకు అనిపించింది, నీ గ్రాఫ్ కరెక్ట్గా లేదు అనిపించింది, అందుకే నీకు చెప్తున్నా అని అంటే, లేదు నేను ఎట్లుండాలని అట్లా ఉన్నా, నాగార్జున గారు ఎట్లా చెప్పారు, నాగార్జున గారు నాకు స్టార్టింగ్లో ఫ్లాప్ ఇచ్చారు, ఇంతవరకు ఇవ్వలేదు అని చెప్పింది. అయితే నీ గ్రాఫ్ స్టార్టింగ్లో అక్కడ నుంచి కిందికి వెళ్ళిపోయింది. అదే పృథ్వీ గ్రాఫ్ గ్రాడ్యువల్గా పెరుగుతూ పోయింది. అదే ఫస్ట్ వీక్లో నువ్వు టాప్లో ఉండి అని టక్కన ఆపేసి, అదే అంటే నాకు అనిపించింది చెప్తున్నా, నువ్వు పడిపోతున్నావేమో దిగిపోతున్నావేమో గ్రాఫ్ అని అన్నట్టు. అంటే
నువ్వే టాప్లో ఉన్నావు స్టార్టింగ్లో, విష్ణుప్రియ ఓటింగ్లో టాప్లో ఉంది కదా స్టార్టింగ్, ఆ పాయింట్ చెప్పింది అన్నట్టు. అండ్ గౌతమ్ కృష్ణ అంటాడు అందరూ వాళ్ళ జర్నీలో ఉన్నారు, వాళ్ళ జర్నీలో ఉన్నారు. అంటే ఇక్కడ విష్ణుప్రియ ఉండే అందరితో నేను ప్రేమలో ఉన్నా, అందరినీ ఇష్టపడుతున్నా అని ఇట్లాంటి మాటలు మాట్లాడితే ఇక మనోడికి అర్థమైంది ఏమి వింటలేదని. నాగార్జున సార్ చెప్పినప్పుడు, నాగార్జున సార్ నేను ప్లాఫ్ అన్నాడు, ప్లాఫ్ అనలేదు, ఈ టాపిక్ మాట్లాడుతున్నావు కదా, నాగార్జున సార్ బయట జరిగేది మనకి చెప్పడు, బయట జరిగేది మొత్తం చెప్పడు, ఇండైరెక్ట్గా చెప్తారు. మనం ఇక్కడ చాలా జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ విష్ణుప్రియుడిని నాకు అర్థమైన గేమ్ నేను చూపిస్తున్నా, నేను ఎట్లుండాలో అట్లుంటున్నా, నేను గేమ్ అంటే గేమ్లా కాదు, నేను రియల్గా ఎట్లుంటున్నా అట్లుంటున్నా అన్నది. నాకేమనిపించిందంటే గౌతమ్ కృష్ణ లాంటి పర్సన్ తనకు తెలిసి అంటే బయటకు వెళ్ళి చూసి వచ్చినా నీ తప్పుగా పోతుందిరా బిడ్డ, ఇట్లా కాదు అని చెప్తుండగా కూడా నేను కరెక్ట్గా ఉన్నానంటే ఇంకేం చెప్తారు? సరే నువ్వు ఇక్కడ డిఫెండ్ చేసుకుందాం అనుకుంటున్నావు కాబట్టి డిఫెండ్ చేసుకో, కానీ నేను చెప్పింది అర్థం చేసుకో, తర్వాత ఆలోచించుకో, అర్థమవుతుందంటే నాకు అనిపించింది నేను చెప్తున్నాను అంటాడు. అంటే కాన్సన్ట్రేషన్ లేకుండా ఇక్కడ విష్ణుప్రియ అంటే కనెక్షన్ లేకుండా ఏ సీజన్ లేదు, కనెక్షన్స్ లేకుండా ఏ సీజన్ ఉంది చెప్పు, కనెక్షన్స్ ఉంటే తప్ప, కనెక్షన్ తోటి ముందరికి పోవద్దా? నా గేమ్ మీద క్లారిటీ ఉంది, విన్నింగ్ గురించి నువ్వు వదిలేసి ఈ కనెక్షన్లు వెంబడి తిరుగుతున్నావు అని అంటున్నావు కదా, ఇట్లా చేసిన వాళ్ళు విన్ను గారా, ఇట్లా ముందుకు పోయిన వాళ్ళు విన్ను గారా, ఇవన్నీ మాట్లాడింది. అంటే రాహుల్ చిప్లిగంజ్ చెప్తున్నట్టు, రాహుల్ చిప్లిగంజ్ ఇప్పుడు ఆ ట్రాక్ పోతే ముందుకు పోయి విన్నర్ దాకా పోయింది కదా, ఆ టాపిక్ చెప్తుందేమో నాకు అనిపించింది. అంటే ఈమె ఫిక్స్ అయ్యి వచ్చింది, అబ్బా ఒక ట్రాక్ ఉంటే మనం ముందుకు పోతామని అనుకున్నట్టుంది. ఇట్లుండే నేను ప్రేక్షకులకు నచ్చి నేను విన్నవచ్చేమో నీకు తెలుసా అని అంటాను. నాకు విష్ణుప్రియ అని ఏమనాలో అర్థం కాలేదు. ఇప్పుడు చూడుర్రి, గౌతమ్ కృష్ణ నేను బయట చూసినా నీ గ్రాఫ్ పడిపోయింది, ట్రాక్ అంతా రాంగ్గా పోతుంది, ఇది కరెక్ట్గా లేదు అని చెప్పిన తర్వాత కూడా ఇట్లుంటే నేను గెలుస్తానేమో, ఇట్లుంటే నేను జనాలకు నచ్చుతానేమో, జనాలు అర్థం చేసుకుంటారేమో. ఎందుకు అర్థం చేసుకుంటావు నువ్వు? ఇప్పుడు విష్ణుప్రియ అనే పర్సను ఆ లోపలికి పోయి ఒకరికి నచ్చి, ఒకరు అంటే నచ్చి అతనితో పులిహోర కలుపుతూ అతనితో అచ్చిక బుచ్చికలు ఆడుతుంటే మనకు నచ్చుద్దా? ఆ గేమ్ చూసి మనం ఓట్లు వేస్తామా? ఎందుకు వేస్తాం? వినవచ్చేమో ఎవరు తెలుసు అంటే గౌతమ్ కృష్ణకి లాస్ట్గా గివప్ ఇచ్చేసింది అన్నట్టు. నువ్వు వచ్చేటప్పుడు కూడా నీకు చెప్పిన, నీ వెల్ విషర్ లాంటి నేను, ఓకే నీ కోసం చెప్తున్నా, అప్ టు యూ, మంచి కోసమే చెప్తున్నా, నువ్వు చేసిన చపాతీ నీకు నచ్చింది, నాకు నచ్చకపోతే నచ్చలేదని చెప్తున్నా, యాజ్ యువర్ విష్గా అని చెప్పిన. అనగానే పక్కన ఉన్న వాళ్ళంతా నవ్వుతారు అన్నాడు చపాతీ అనేసరికి. అంత బాగా చెప్పింది. ఇంకెవరు చెప్తారా? పూసగుచ్చినట్టు అంటూ చూడరు. నిజంగా పూసగుచ్చి తెగిపోయిన దండని దగ్గరికి తీసుకుని ఆ పూసలన్నీ తీసుకొని మళ్ళీ దారం ఎక్కించుకుంటూ పూసగుచ్చుతుంటే, అరే తెగిపోయిందిరా భయ్య అందుకే పూసలు గుచ్చుతున్నావు అంటే, కొత్త దారంలోకి ఎక్కిస్తున్నావు కదా, ఐఎమ్ హ్యాపీ అన్నట్టుగా ఫీల్ అయితే ఎట్లా చెప్పారు? అక్కడ నీట్గా చెప్తాను కానీ అర్థం చేసుకోలేదు. నెక్స్ట్ యష్మి నామినేట్ చేస్తూ ఫస్ట్ పాయింట్ ఇంతకుముందు హరితేజ గారు డిస్కస్ చేసిందే రివెంజ్ నామినేషన్. సెకండ్ పాయింట్ నాగమణి కంట ఏడ్చినప్పుడు మీరు టాంటింగ్ చేయడం అనేది కరెక్ట్ కాదు, ఆ రోజు డాల్స్ టాస్క్లో అన్నది ఇక్కడ మిస్టేక్ పోయింది. యాక్చువల్లీ సీత వల్ల నాగమణి కంటే ఆ టాస్క్లో ఏడ్చిండు, కాకపోతే యష్మి వల్ల అనుకున్నట్టున్నాడు, మిస్టేక్ చేసిండు. అయితే ఇక్కడ దాన్ని కవర్ చేసుకుంటూ ఇంకేం చెప్పిండంటే, లేదు మీరు మామూలుగా కూడా ఆ పర్సన్ని టార్గెట్ చేసినట్టుగా టాంట్ చేసినట్టుగా చేస్తుంటే అది మీకే నెగిటివ్ అని ఒక పాయింట్ చెప్పిండు. ఇక్కడ యష్మి ఒప్పుకోలేదు. అంటే లేదు నేను ఎక్కడ టాంట్ చేసిన, పప్పి టాస్క్లో ఉన్నది నేను కాదు సీత, ఏడవకని చెప్తే అది ఓదారిస్తే తప్ప, అండ్ సీత వల్ల జరిగిందని నేను పోయి ఇంకా అరే ఏడవకు బాధపడకని చెప్పిన. అంటే నిన్ను నువ్వు అబ్జర్వ్ చేసుకో, నేను చెప్పింది అర్థం చేసుకో అని చెప్పి అన్నాడు. ఇక ఈ పాయింట్లో ఇంకా డిస్కషన్ అవుతూ నీదే రాంగ్ అన్నట్టుగా యష్మి చెప్తుంది. నువ్వు అనుకున్నది వేరు, అర్థం చేసుకున్నది వేరు, నువ్వు మిస్టేక్ చేసినావు, ఎందుకంటే సీత విషయంలో జరిగింది నాకని చెప్తున్నావు, నేను ఆ టైంలో ఓదార్చినా కూడా అని చెప్తుంటే ఇక ఉండి యష్మి ఆయన అందరికీ చెప్తున్నా, హౌస్మేట్స్ అందరూ మేము చెప్పే పాయింట్స్ని క్లియర్గా డీకోడ్ చేసుకుంటే, అర్థం చేసుకుంటే, డీకోడ్ చేసుకుంటే మీకే మంచిది అన్నాడు. అయినా కానీ యష్మి ఇంకా ఆర్గ్యూ చేస్తూనే ఉంది పాయింట్ మీద. ఎందుకంటే పాయింట్ మీద ఆర్గ్యూ చేస్తే నామినేషన్లో గట్టిగా మాట్లాడితే హీరోయిన్ అయిపోతామని చెప్పి ఫీల్ అవుతారు అబ్బా. కానీ అక్కడ అర్థం చేసుకుంటే కూడా హీరో అవుతారన్న విషయం తెలియదు. మేము జడ్జి చేసింది చెప్తున్నాం కానీ మేమే కరెక్ట్ అని చెప్తలే, నేను బయట ఏదో చూసిందో నీకు అదే చెప్తున్నా, కాన్షియస్నెస్ ఉండాలి ఇక్కడ ఈ హౌస్లో అనే పాయింట్ మాట్లాడండి అన్నట్టు. యాక్చువల్లీ దీనికంటే ముందు డిస్కషన్లోనే యష్మి ఉండి నేను చాలా కాన్షియస్గా ఉంటా, నేను కాన్షియస్గా ఉండకుండా ఏమి ఉండదు, నేను కాన్షియస్గా ఉంటా కాబట్టి నేను నాగమణి కంటెంట్ కావాలని ఏం చేయలేదు, నేను ఎక్కడ కూడా కాన్షియస్నెస్ కోల్పోలేదు, పర్టికులర్ పాయింట్ మీద ఉన్నట్టుగా చెప్పింది. ఆ తర్వాత ఫస్ట్ చెప్పింది ఏంటి తెలుసా,
నేను కాన్షియస్లో మాట్లాడిన మాటలు కాదు, ఏదో ఫ్లోలో వచ్చేసినాయి అంతే అని చెప్పి నాగమణికంట పాయింట్ చెప్పేటప్పుడే కాన్షియస్లో మాట్లాడలేదు నేను, అది ఏదో ఫ్లోలో వచ్చింది, ఏదో చెప్పేసిన అంతే. ఏంటి నిన్ను టార్గెట్ చేస్తా, నిన్ను అది చేస్తా ఇది చేస్తా, ఏదో ఫ్లోలో వచ్చింది, అది అయిపోయింది అంతే అన్నట్టు చెప్తుంది. ఆ తర్వాత మళ్ళీ వచ్చేప్పటికి నేను కాన్షియస్లో ఉండే మాట్లాడుతున్నా, నేను ఎప్పుడు కూడా నా అఫ్ కోర్స్ ఐ మీన్ కాన్షియస్ 24 hours అని చెప్తాను. ఇక్కడ గౌతమ్ కృష్ణ అందరికీ కలిపి యష్మికి కూడా చెప్పి ఏం చెప్తానంటే, ఇక్కడ ఎవరైనా ఎవరి గురించి అయినా ఏం మాట్లాడినా బయటకు వస్తుంది. మీరు నెగిటివ్ మాట్లాడితే నెగిటివ్ బయటకు వస్తుంది, పాజిటివ్ మాట్లాడితే పాజిటివ్ బయటకు వస్తుంది. ఇంకొకటి 24 hours చాలామంది చూస్తున్నారు. ఎస్, మాసంటోళ్ళ వల్ల చాలామంది చూస్తున్నారు. చూడకపోయినా చూసిన ఎక్స్పీరియన్స్ వచ్చేస్తుంది కదా. అంటే నేను 24 hours చూసి 2 గంటల మీకు చెప్తే మీరు అంతా కూడా చూసి ఓకే జడ్జ్ చేయగలుగుతారు కదా. సో 24 hours చాలామంది చూస్తున్నారు, ఒక పాయింట్. రెండోది, ఇక్కడ మెడల్ వేసుకుందే మైక్ కాదు, సర్వం మైకులు ఉంటాయి. మీరు ఎక్కడ ఎప్పుడు ఎట్లా మాట్లాడినా అది రికార్డ్ అవుతుంది. మూడో పాయింట్, ఇక్కడ మీరు మైక్ తీసేసి మాట్లాడినా రికార్డ్ అవుతుంది. కాబట్టి ప్రతిదీ ఆన్ ఎయిర్ వెళ్తుంది, 24 hours బయటకు వెళ్ళిపోతుంది. కాబట్టి మీరు మైకులు తీసేసి మాట్లాడతా, మైక్ ఉంటేనే మాట్లాడతా, వినబడదేమో, గుసగుసలు పెడితే కాదేమో అని అనుకుంటారు కదా. పొర్రపాటున కూడా 24 గంటలు కాన్షియస్నెస్తో ఉండకపోతే, బయట లెక్క కాదు ఇది, ఇక్కడ 24 గంటలు కాన్షియస్నెస్తో ఉంటేనే ఉంటారు, లేదంటే నెగిటివ్ అవుతారు అని చెప్తాడు. చెప్తే నేను ఎప్పుడు అఫ్ కోర్స్ ఐఎమ్ ఆల్వేస్ ఇన్ కాన్షియస్ అనుకుంటా. మళ్ళీ యష్మి స్టార్ట్ చేసింది. సో ఇది అయిపోయిన తర్వాత ఓకే మీ ఇష్టం, నేనైతే చెప్పిన అని చెప్పి నామినేట్ చేసిండు. ఈ పాయింట్ వరకు అయిపోయిన తర్వాత మనం ఇక్కడ క్లోజ్ చేద్దాం, ఎందుకంటే ఇక చాలా రాసినా కానీ దీని తర్వాత క్లోజ్ చేసి నెక్స్ట్ నామినేషన్స్ మళ్ళీ ఇద్దరి లేదంటే ముగ్గురు వీలైతే డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. టేస్టీ తేజ నామినేషన్స్ 100% అక్కడ మనకి ఎపిసోడ్లో టెలికాస్ట్ చేశారు, బాగుంది కదా అని. మిగతా వాళ్ళ నామినేషన్స్ కొట్టే తెచ్చేలాగా చేశారు. అద్భుతమైన పాయింట్స్ పెట్టిన వాళ్ళు ఉన్నారు. నైని పవన్ కూడా అద్భుతంగా మాట్లాడింది, అది మనకి ఎపిసోడ్లో లేదు. ఎపిసోడ్లో జస్ట్ రఫ్గా మాట్లాడింది మాత్రమే ఉంటుంది. సో ఒక్కొక్కరి గురించి మనం మాట్లాడుకుందాం, ఓకేనా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే, ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే, అరే భలే చెప్పినావు భయ్య అమ్మ లైవ్లో ఇంత జరిగిందా అన్న ఫీలింగ్ వస్తే కనుక కింద కామెంట్ చేసే ప్రయత్నం చేయరు, అండ్ ఒక లైక్ చేసే ప్రయత్నం చేయరు. ఉంటా, టేకే, టాటా, బై బై, నమస్తే, షబ్బా ఖైర్. అండ్ మైక్ ఎట్లుంది క్వాలిటీ, మైక్ క్వాలిటీ బాగుందా, వాయిస్ క్వాలిటీ బాగుందా? అండ్ మన స్వాతి పికిల్స్లో ఆర్డర్ ఏమైనా చేసుకున్నారా? చేసుకోకపోతే చేసుకోరు, చాలా టేస్టీగా ఉంటాయి. బాగా ఐటమ్స్ ఏం లేవు, మెల్లమెల్లగా ఐటమ్స్ పెంచుదాం. ఇప్పుడున్న ఐటమ్స్ అయితే నాన్ వెజ్ పికిల్స్లో చికెన్, మటన్, ప్రాన్స్, బోన్లెస్ చికెను, నార్మల్ చికెను, అండ్ గోంగూర చికెన్, గోంగూర మటన్, గోంగూర ప్రాన్స్, ఈ ఐటమ్స్ నాన్ వెజ్లో ఉన్నాయి. అండ్ మటన్ కీమా కూడా ఉంది. దీంతోపాటు వెజ్ ఐటమ్స్లో మనకి మష్రూమ్ పికిల్ ఉంది. అండ్ దాంతోపాటు స్వీట్స్ ఒక 2 ఐటమ్స్ ఉన్నాయి. డ్రై ఫ్రూట్ లడ్డు, హెల్త్ బెనిఫిట్స్ ఉన్నవే తీసుకున్నాం. డ్రై ఫ్రూట్ లడ్డు ఒకటి, బెల్లం సున్నుండలు ఒకటి, ఇవి 2 కూడా చాలా మంచి, అవి 2 కూడా చేస్తున్నాం. దాంతోపాటు అవిసె గింజల కారపొడి చేస్తున్నాం, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఖచ్చితంగా ట్రై చేయాలి, చాలా టేస్టీగా ఉంటుంది, కమ్మ ఉంటుంది. డబ్బాలు నింపి పెడుతున్నాం, అయిపోతూనే ఉంది. అవిసె గింజల కారపొడి చాలా టేస్టీగా ఉంది కాబట్టి ఎక్కువగా తీసుకుంటున్నారు. మీరు కూడా ట్రై చేయరు ఒకసారి, కొంచెం ఒక 1/4 కిలో ట్రై చేయరు, నచ్చితే ఇంకా మీరే ఆర్డర్ పెట్టుకుంటారు కిలోలు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా 1/4 కిలో ట్రై చేసిన వాళ్ళు కిలోలు ట్రై చేస్తున్నారు, అంత రేంజ్లో పోతుంది. నేను చెప్తే జోక్ కాదు, సీరియస్లీ. ఇక రోజుకి ఒక డబ్బా ప్రిపేర్ చేస్తున్నాం, రోజుకి ఒక డబ్బా. ఇది అవిసె గింజల కారపొడి డైలీ ఒక డబ్బాకి ప్రిపేర్ చేస్తున్నాం. డైలీ ఒక డబ్బా సేల్ అయిపోతుంది, ఆ రేంజ్లో ఫ్లోటింగ్ ఉంది. ఈ డబ్బానే కాదు, ఇంత పెద్ద గిన్నె కూడా చేసినాం, అది ఉంది, ఈ డబ్బా ఉంది. ఇప్పుడు ప్యాక్ చేస్తున్నాం, అది అయిపోతుంది. నిన్న వచ్చిన ఆర్డర్లకి, మొన్న వచ్చిన ఆర్డర్లకి, ఈరోజు వచ్చిన ఆర్డర్లకి అవిసె గింజల కారపొడి అయిపోతుంది మొత్తం అది. సో రేపు మళ్ళీ ప్రిపేర్ చేయాలి, అది ఎప్పటికప్పుడే ప్రిపేర్ చేస్తున్నాం. ఆర్డర్ వచ్చిన తర్వాతనే ప్రిపరేషన్ స్టార్ట్ అవుతుంది. ఎంకరేజ్ చేయరు, మీకు అవసరం ఉంటేనే ఆర్డర్ చేసుకోరు, టేస్ట్ బాగుంటేనే మళ్ళీ ఆర్డర్ చేసుకోరు. ఉంటా, టేకే, టాటా, బై బై, నమస్తే, షబ్బా ఖైర్.